హలో ఫ్రెండ్స్, ఈరోజు దీపావళి పండుగ కదా. దీపావళి పండుగ రోజు ఎవరైనా ఇంట్లో దీపాలు వెలిగించుకొని ఇంట్లో పూజలు చేసుకుంటారు. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. మా ఇంట్లో మేము దీపావళి పండుగ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం. మా ఇంట్లో మా వాళ్ళు దీపావళిని రెడీ చేస్తున్నారు వెలిగించడానికి. దీపావళి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పిల్లలందరికీ బాంబులు తెచ్చుకోవాలి, బాంబులు కాల్వాలి, రకరకాల బాంబులు కాల్చి ఎంజాయ్ చేయాలని పిల్లలైతే. ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు వేసి దీపాలు పెట్టాలి, పూజలు చేయాలి అని వాళ్ళ వరకు వాళ్ళకే ఉంటుంది. వాటితోటి వాళ్ళకి ఆ రోజు అంతా గడిచిపోతుంది. మా మమ్మ అయితే దీపాలు వెలిగిస్తుంది. దీపాలు వెలిగించడానికి చాలా టైం పడుతుంది. బాంబులు తెచ్చుకున్నాం. బాంబులు కాలుద్దామంటే మా డాడీ ఇంట్లో పనులు అయిపోయినాక కాలుద్దామని ఇళ్ళ పని ఎప్పుడు అయిపోతుందో మేము బాంబులు ఎప్పుడు కాలుస్తాము. మీరు కూడా మీ ఇంట్లో దీపాలు పండుగ సెలబ్రేషన్ చేసుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మా మమ్మీ దీపాలనే ముట్టిస్తుంది. మొత్తానికి అయితే బయట పని కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ దగ్గరికి అయితే వచ్చింది. పూజ కంప్లీట్ అయ్యాక దీపాలు ముట్టించి బాంబులు కాలుద్దామని మేము ప్లాన్ వేసుకున్నాము. మేము దీపాలను వెలిగిస్తున్నాము. మా అక్క అయితే వెలిగిస్తుంది, నేనైతే దీపాలు పెడుతున్నా. దీపాలు ఇవ్వడంలో నేను మా అక్కకి హెల్ప్ చేస్తున్నాను. మొత్తం దీపాలు ఆమెనే వెలిగిస్తుంది, నన్ను వెలిగనిస్తలేదు. మా మమ్మీ డాడీ పూజ చేస్తుంది. మొత్తానికి పూజ దగ్గరికి వచ్చాను. పూజ స్టార్ట్ చేసుకొని పూజ చేస్తున్నాము. పూజ అయిపోయిన తర్వాత బాంబులు కలుద్దామని మా పిల్లలు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లలను తీసుకెళ్ళి బాంబులు కావాలి.
పూజ తర్వాత ఇంట్లో దీపాలను వెలిగిస్తున్నారు. 100 దీపాలను ఇల్లు మొత్తం వెలిగిస్తున్నారు. నేను మా మమ్మీ వెలిగిస్తుంటే మా అక్క సపరేట్గా వెలిగించుకుంటుంది. మేము మొత్తానికి అయితే దీపావళి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాం. అయితే మా బాంబులు వచ్చేసాయి. మేము మా బాంబులు తీసుకొని పేల్చడానికి వెళ్ళిపోతున్నాం. చూడండి మీరు. రకరకాల బాంబులు ఉన్నాయి. ఏ బాంబు ఎట్లా పేలుతుందో లాస్ట్కి అయితే మేము వెళ్తున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా అక్క చిచ్చుబుడ్డి ముట్టిస్తుంది. చాలా మంచిగా ఉంది. వావ్ ఎంత బాగుందో చూడు. వావ్ రెండు మస్తు బాగా పెరిగినాయి కదా. మంచిగా ఆడుకోవచ్చు. మేమైతే మస్తు ఆడుకున్నాం మీ అక్కతోని. మేము మంచిగా కాల్చినాం. మంచిగా